రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో 40% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. రెండో దశలో 4135 గ్రామ పంచాయతీలున్నాయి. వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3342 పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 10,668 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 36,602 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 94 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 26,191 వార్డులకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. వార్డు ఎన్నికల్లో 63,480 మంది పోటీ పడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటింగ్కు ఛాన్స్ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా పటిష్ట భద్రతని ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిపై వరంగల్ రూరల్ కలెక్టర్ హరితతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 5 జిల్లాల పరిధిలో చూస్తే వరంగల్ అర్బన్, రూరల్, అదేవిధంగా జనగామ, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ చూస్తే ఉదయం కొంత మందకొడికి జరిగిన 9 తర్వాత నుంచి పోలింగ్ ప్రక్రియ మాత్రం ఊపందుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా మహిళలు కావచ్చు, ఇటు వృద్ధులు, తర్వాత యూత్, ఈ 3 విభాగాల నుంచి కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం షాయంపేటలో ఉన్న షాయంపేటలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత మంత్రుడు ఉన్నారు. అంతా మాట్లాడు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది? ఫస్ట్ విడత అయిపోయింది, రెండో విడతకు సంబంధించి ఫస్ట్ విడతలనే చాలా ఎక్కువ పోలింగ్ కూడా నమోదైంది రికార్డ్ స్థాయిలో. మళ్ళీ రెండో విడతకు సంబంధించినటువంటి ఉదయం నుంచి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? పోలింగ్ అనేటువంటిది కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది వృద్ధులు, యువత, మహిళలు అందరూ, అన్ని వర్గాల వారికి అందరూ కూడా ఉదయం వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50%, కొన్ని పోలింగ్ స్టేషన్, కొన్ని గ్రామాల్లో అయితే 50% పోలింగ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. జిల్లాలోని 120 గ్రామాలలో మనకి పోలింగ్ జరుగుతా ఉంది. అక్కడ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతా ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ మొదటి విడతలో మాకు 91% అయ్యింది. అప్పటికంటే ఇప్పుడు కూడా అంతకంటే పెరుగుతుందనే అనుకుంటున్నాము. ఎందుకంటే జనరల్ గా వెదర్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు మొదటి విడతలో కొంత ఆలస్యంగా పర్సెంటేజ్ పెరిగింది. ఈ సమయానికి మొదటి విడతలో దాదాపు 35% మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. కానీ ఈ రోజు చూసుకుంటే కొంచెము వాతావరణం తేడా ఉన్నప్పటికీ కూడా 50% నమోదైందంటే పూర్తి స్థాయిలో ఇంకా పెరుగుతుందని మేము అనుకుంటున్నాము. అంటే ఈసారి ఎన్నికలకు సంబంధించిన ఓటు వేసే వాళ్ళ గుర్తింపు కూడా ఇదివరకు ఏజెంట్లు కానీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంది. కానీ ఈసారి గుర్తింపు కార్డు కంపల్సరీ తీసుకురావాలంటున్నారు కదా, ఇంకా వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంది ఈ సజెషన్స్? మనకి మొదటి విడత కూడా అంటే మొన్ననే ఒక నెల కిందనే శాసనసభ ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలకి అవగాహన ఉంది, అధికారులకు, పోలింగ్ అధికారులకు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. అందువల్ల పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ మనం ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్ ఇస్తున్నాము. గతంలో లాగా ఫోటోలు లేకుండా కేవలము పోలింగ్ ఏజెంట్ ఓకే అంటే వేసే పరిస్థితి అనేది లేదు. ఓటర్ స్లిప్ లో కూడా ఫోటో దాదాపుగా స్పష్టంగా కనపడుతుంది. దానితో పాటు వేరే గుర్తింపు కార్డు కూడా, చాలా మంది ఆధార్ కార్డులు కూడా తీసుకొని రావడం జరుగుతా ఉంది. దీనివల్ల ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఇప్పటి వరకు అయితే ఎక్కడా ప్రాబ్లం రాలేదు. ఐడెంటిఫికేషన్ పెద్ద ఇష్యూ కాదు. పోలింగ్ ఏజెంట్స్ అబ్జెక్షన్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఎన్ని గంటల వరకు ఫలితాలు మొత్తం వచ్చే అవకాశం ఉంది? అంటే ఇది ఓటర్ల, గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను బట్టి ఉంటుందండి. జనరల్ గా చిన్న గ్రామ పంచాయతీలు అయితే మనకి 5, 6 వరకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం పెద్ద ఎక్కువ ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు అయితే మాత్రము 7, 8 అవ్వచ్చు. మొదట సర్పంచ్ అయిపోతుంది, వార్డు మెంబర్లు డిక్లేర్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ కూడా నోటిఫికేషన్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఉప సర్పంచ్ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. సో అంతా అయ్యేసరికి కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు కొంచెం ఆలస్యం జరగొచ్చు అని అనుకుంటున్నాం. థాంక్యూ మేడం.
ఇది ప్రస్తుతం రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కావచ్చు లేదా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి. అయితే వరంగల్ రూరల్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాలు చూస్తే చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి 40 నుంచి 50% అయింది. మేజర్ గ్రామ పంచాయతీలు ఎక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర కూడా ఓటింగ్ శాతం ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్ తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ రూరల్ జిల్లా నుంచి.